ఇది దొండకాయలండి. మనం వీటిని 2-3 మినిట్స్ లో కట్ చేసేసుకోవచ్చు. ఎంత ఈజీగా కట్ చేసుకోవచ్చు అనేది మీకు ఇప్పుడు చూపిస్తానండి, వితౌట్ నైఫ్ అండి. సో ఇక ఫస్ట్ గా మనం ముందుగా వీటిని కడుక్కొని బోత్ సైడ్ 2 పక్కల మనం కూడా ముందుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి రెడీగా. కొంచెం వదిలేస్తే ఆరిపోతుంది. సో ఆరిపోయాక ఇప్పుడు ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను వితౌట్ నైఫ్ అనేది. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ కట్టర్ అందరి దగ్గర ఉంటుందండి. నేను ఇది బిగ్ బజార్ లో తీసుకున్నాను, ఆఫర్ లో వచ్చింది. సో 3 జ్యూస్ మేకర్, నెక్స్ట్ ఇంకొకటి కూడా వచ్చిందండి, అది కూడా వెజిటబుల్ కటింగే. సో ఇది ఒకటి మొత్తం కలిపి 1000 లో తీసుకున్నాను, 999 లోని. సో ఇప్పుడు మీకు దొండకాయలు ఇందులోని ఈజీగా కట్ చేయడం చూపిస్తానండి. చాలా మంది దొండకాయలు పొడవుగా కట్ చేయడానికి నచ్చుతారు, చాలా టేస్ట్ కూడా, కూర కూడా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. సర్కిల్ అయితే వేగంగా ఏగదు కూడా. సో పొడవుగా ఉంటే ఎగిపోతుంది కూడా. చూడండి, నేను ఆల్రెడీ కొన్ని కట్ చేశాను కూడా, చూసారా ఎంత పొడవుగా వచ్చిందో. ఇప్పుడు మీరు ఈజీగా ఎలా కట్ చేయాలో, సో ఇప్పుడు దీన్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో స్టార్ట్ చేద్దామండి. ఇగోండి, ఫస్ట్ ఒకటి పట్టుకొని దాన్ని కొంచెం నొక్కినట్టు చేస్తే మీరు కింద ఫింగర్ కూడా పెట్టుకోవచ్చు. చూడండి, ఫింగర్ పట్టుకొని అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొక 2-3 చూపిస్తాను. ఇలాగే కంటిన్యూస్ గా చేసుకుంటే 1 kg కూడా 5 minutes లో అయిపోతాయండి. చూసారండి ఎంత ఈజీగా అయిపోతుంది. మన హ్యాండ్స్ కూడా పొడవవు. చాలా మంది అప్పట్లో అయితే కత్తిపెట్టలతోటి దీంతో కోసేటప్పుడు మన ఫింగర్స్ కూడా చాలా బ్లాకిష్ అయిపోతాయి. అదేంటి లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, సో లెవెల్ అవ్వడానికి అండి ఇంకా స్పేస్ ఉన్నది. సో కంటిన్యూస్ గా మనం కట్ చేసేసుకోవచ్చు. చూసారు ఎంత ఫాస్ట్ గా అయిపోతుంది. చూసారా, కేజీ దొండకాయలు విత్ 5 minutes లో కట్ చేసేసాం. ఇలా చేసాం కదండి. వీటిని ఈజీగా రిమూవ్ చేసుకోవడానికి కూడా దీంతో పాటు చిన్నది ఇచ్చారండి బ్రష్, దాంతో క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడే కాదు ఇక్కడ కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. సో ఈజీగా మన స్క్రబ్ తోటి చేసేసుకోవచ్చు. చూసారా, ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయిందండి. ఇంక జస్ట్ మనం వాటర్ కింద ట్యాప్ ఇస్తున్నప్పుడు పెడితే ఇది ఉన్నది కూడా టోటల్లీ క్లియర్ అయిపోతుంది. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Please give me thumbs up and then moreover subscribe me and share also. Bye bye.